జై తెలంగాణ. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమాన న్యాయం జరగాలనే గాఢమైన ఆకాంక్షే నన్ను జనసేన పార్టీ పెట్టనిచ్చింది. ఇలా నిజామాబాద్కి మీ ముందు నిలబెట్టింది. నేను రాజకీయాలు చేయడం కోసం తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలంగాణ అంటే ప్రేమ, నాకు తెలంగాణ అంటే ఇష్టం. దానికోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు డంకా బజాయించి చెప్పడానికి నాకు ఇష్టం లేదు. మీ గుండెలో మీకు తెలుసు, అది నాకు తెలుసు. ఈ రోజున తెలంగాణ మనకి ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఎవరి వల్ల వచ్చింది, వీటన్నిటికంటే కూడా వచ్చిన తెలంగాణని మనం ఎంత సమర్థవంతంగా పాలించుకోవాలి, ఎలాంటి అవకాశాలు కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునే దాని మీదే. తెలంగాణ రాష్ట్రం రాగానే అందరూ పోటీ పడుతున్నారు. ఇది మా వల్ల వచ్చింది, ఇది మేము కృషి పెడితే వచ్చింది, మేము పోరాటాలు చేస్తే వచ్చినాయి అని అందరూ అంటున్నారు. నిజమే, ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయి పోరాటాలు చేశారు. కానీ వీటన్నిటికంటే వెనక ముఖ్యంగా కొన్ని వందల మంది యువకులు బలిదానాలు, అది మనం మర్చిపోకూడదు. వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నీళ్లు, ఆవేదన మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు నిజంగా చాలా బాధ వేసేది. వందల మంది యువకులు చనిపోతూ ఉంటే ఎందుకు ఒక్కరు కూడా 10 సంవత్సరాలు యూపీఏ పాలన ఉంది, కాంగ్రెస్ పాలన ఉంది, ఎందుకు ఏ ఒక్కరు కూడా చలించలేకపోయారు? రోజుకి 2-3 చనిపోతూ ఉంటే ఎందుకు మీకు యావరేజ్న, ఎందుకు మీకు మనసు ఒప్పలేదు? ఎందుకు వెంటనే ఇవ్వాలని అనిపించలేదు? ఒకవేళ ఇవ్వాలని లేకపోతే చెప్పండి, ఇవ్వట్లేదని. కానీ ఇస్తామని చెప్పి అనేక మంది ప్రాణాలకి కోల్పోయేలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు నేను తెలంగాణ తెచ్చా, మాకు ఓట్లేయండి అంటే మరి 100 మంది ప్రాణాలు మీరు ఎందుకు తీశారని అడగండి ప్రతి ఒక్కరిని. ఈ కోట్లాది ప్రజల ఆకాంక్ష, బలిదానాలు నడుమొచ్చిన మన తెలంగాణని ఎవరు ఎలా సమర్థవంతంగా పాలిస్తారో ఆలోచిద్దాం. ఈ రోజున తెలంగాణ వెనుకబాటుతనంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ తరపున మొత్తం తెలంగాణ అంతా, ప్రతి జిల్లా, ప్రతి తాండా, ఆదిలాబాద్లోని ప్రతి తాండా నలుమూల నేను తిరిగాను. నాకు తెలంగాణ బాధలు, తెలంగాణ కష్టాలు, తెలంగాణ సమస్యలు నాకు బాగా తెలుసు. కాకపోతే దురదృష్టవశాత్తు నేను నటుణ్ణే. నేను రాజకీయాల్లోకి అప్పటికి నేను వచ్చింది క్యాంపెయిన్ చేయడానికి తప్ప పాల్గొనడానికి రాలేదు. ఎందుకంటే దానికి కారణం కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. మన వల్ల ఏం జరుగుతుందో, మనం ఎంత పాటుపడగలమో, ఎన్ని కష్టాలు పడి ప్రజలకు న్యాయం చేయగలమో దాని మీద ఆలోచన వచ్చింది. అందుకనే నేను ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక ఎంపీగా కానీ అవకాశం ఉండి, గెలిచే అవకాశాలు ఉండి, అన్ని అవకాశాలు హంగులు ఉండి కూడా ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనక ఉండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు.
అందరూ చట్టసభల్లోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతోమందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరరు. మధ్యన నాకు ప్రతి ఒక్కరూ తెలుసు. చాలా మంది తెలంగాణ నాయకులు తెలుసు, అటువైపు సీమాంధ్ర నాయకులు తెలుసు, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు తెలుసు. ఈ మధ్యన గతంలో మాతో పాటు పనిచేసిన, పీఆర్పీలో పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రవణ్ నాకు బాగా పరిచయం. తర్వాత కలవలేకపోయినా కానీ ఆయన ఇంటర్వ్యూలు ఈ మధ్యన చూస్తా ఉన్నా. ఆ రోజు పీఆర్పీ టికెట్ మనం శ్రవణ్ గారికి ఇచ్చినప్పుడు ఆయన ఏ కులం, ఆయన కులానికి ఎన్ని ఓట్లు ఉంటాయి అని ఆలోచించి ఇవ్వలేదు టికెట్. మనస్ఫూర్తిగా పార్టీకి పనిచేశాడు. ఆ పార్టీ అతని గుర్తింపుకే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. అలాంటి శ్రవణ్ ఈ రోజున సీట్ అడిగితే మనకు తెలుసు టీఆర్ఎస్ తరఫున అతను తెలంగాణ అని ఎంత భుజం మీద వేసుకున్నాడో, ఎన్ని పోరాటాలు చేశాడో. కానీ అతనికి టికెట్ అడిగితే మీ కంసాలి కులం నుంచి కనీసం పట్టుమని 10 ఓట్లు కూడా ఉండవు, నీకు ఎలా సీట్ ఇస్తాం అని అవమానపరిచారు. నాకు బాధ ఏంటంటే మన కులానికి ఓట్లు లేకపోతే మనం ఎప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించలేమా? అంతేనా? అదేనా మన పడ్డ అవమానం అని అనిపించింది. కానీ ఒక మనిషి గుణగుణాలు చూడాలి, పోరాటం చేయగలిగే సత్తా ఉందా లేదా అని చూడగలగాలి తప్ప కులాన్ని బట్టే ఇస్తే ఒక కులానికి అన్ని సీట్లు అవసరమా, ఒక కుటుంబానికి అన్ని సీట్లు అవసరమా అనేది మనం కూడా అడగచ్చు. ఇప్పుడు మన పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యంగా 3 బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మధు యాష్కి గౌడ్ గారు, టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీ కవిత గారు, అలాగే మన బీజేపీ తరఫున ఎండాల లక్ష్మీనారాయణ గారు. 3 పార్టీలు, 3 అభ్యర్థులు, ముఖ్యమైన పోటీ ఇదే.